వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మన స్మాల్ క్యాప్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది ఈ టైంలో ఇది కరెక్టా కాదా? ఇప్పుడు స్మాల్ క్యాప్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇప్పుడు మనం ప్రాఫిట్ ఏదైనా బుక్ చేయకూడదా? దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు మనం స్మాల్ క్యాప్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ సిట్యుయేషన్స్‌లో మనం స్మాల్ క్యాప్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? ఇఫ్ చేస్తే మనం ప్రాఫిట్ అనేది ఎంతో కొంత బుక్ చేసుకోవచ్చని అంటారా? సార్, మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంటింగ్ మనకేంటంటే హై గ్రోత్ ఉండాలి అనుకున్నప్పుడు, మన దగ్గర టైం ఉంది అనుకున్నప్పుడు, ఒక స్టెబిలిటీ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. జనరల్‌గా ఇప్పుడు మీరు ఏ స్మాల్ క్యాప్ స్టాక్ తీసుకున్నా సరే హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. అందులో మనం పర్టిక్యులర్ కంపెనీ ఐడెంటిఫై చేయడం అనేది చాలా క్రిటికల్ విషయం అనమాట. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని రకాల స్టాక్స్ లైక్ సూలా ఇట్లాంటివి ఐపీఓ నుంచి మనకి ఇందులో లిస్ట్ అయిపోయినాయి. లిస్ట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఇంటర్నల్ ప్రాబ్లం వల్ల, అలాగే బయట గవర్నమెంట్ కొన్ని రెగ్యులేషన్స్ వల్ల సడన్లీ డ్రాప్ అయిపోయింది. యాక్చువల్గా వైన్ ఇండస్ట్రీలో అదొక పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చింది, మంచి ప్రాఫిట్ తీసుకొచ్చింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఏమైపోయింది, యాక్చువల్గా ఓవరాల్ యూసేజ్లో 1% 2% ఉండే. కానీ ఆ ఇండస్ట్రీలో మాత్రం ఆ టైంకు, అది లిస్ట్ అయిన టైంకి చాలా బాగా ప్రాఫిట్స్ అనేది తీసుకొచ్చింది. అలాగే మనకు అట్లాంటి కంపెనీస్ ఎన్నో ఉంటాయి, మల్టీ బ్యాగర్స్ ఉంటాయి స్మాల్ క్యాప్లో. మన దగ్గర ఎప్పుడైతే టైం ఉంటుందో మనం ప్రాపర్ స్మాల్ క్యాప్ని ఐడెంటిఫై చేసుకొని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ జనరల్గా ఈ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం రెగ్యులర్గా అనలైజ్ చేసి పెట్టాలి అనుకుంటే చాలా టైము, అలాగే చాలా పేషెన్సు, ఇవన్నీ కూడా మనకు అవసరం. సో మనం రెగ్యులర్గా మెయిన్ నిఫ్టీ 50 స్టాక్స్ని ట్రాక్ చేయడానికి చాలామంది దగ్గర టైం ఉండదు. దానికి తోడు కమోడిటీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, మరి ఇంత పెద్ద యూనివర్స్ని మనం ట్రాక్ చేయాలి, ప్రాపర్గా ఎంట్రీ ఎగ్జిట్లు చూసుకోవాలి, అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలంటే కష్టమైన పని. బట్ హై గ్రోత్ మీరు చూసుకున్నట్టయితే మీరు ఏ సెక్టార్లో అయినా సరే, అంటే జనరల్గా మీరు ఏ టైంలో, ఏ టైం పీరియడ్లో అయినా సరే హయ్యెస్ట్ గ్రోత్ తీసుకొచ్చే స్టాక్స్ ఏవైతే ఉంటాయి స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మార్కెట్ నెగటివ్గా కానీ బేరిష్గా కానీ ఉంటుందో అన్నిటికంటే ముందు డౌన్ అయితే స్మాల్ క్యాప్స్ అండి. మీరు చూసుకున్నట్టయితే పాస్ట్ డేటాలో ఆల్మోస్ట్ 60-70% డౌన్ అయిన కేసెస్ ఉన్నాయి. జనరల్గా స్మాల్ క్యాప్ సైడ్ వెళ్ళేప్పుడు లాంగ్ టర్మ్ కోసం వెళ్ళాలి, ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు యూజ్ చేయొద్దు. అలాగే లోన్ తీసుకురావడం, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఫండింగ్ చేసుకొని దాన్ని స్మాల్ క్యాప్లో పెట్టడం, ఇట్లాంటి బ్లండర్ మిస్టేక్స్ అసలు చేయొద్దు. మరి దీనికి స్ట్రాటజీ ఏంటి? జనరల్గా 7 to 10 years టైం ఉండాలి మన దగ్గర స్మాల్ క్యాప్స్ తీసుకోవాలనుకుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే స్మాల్ క్యాప్స్ సిక్లికల్, అంటే ఇది ఎప్పుడు ఒకలా ఉండదు. ఒక 2-3 years బాగా బులిష్ మూమెంట్ ఉంది అని అంటే నెక్స్ట్ మళ్ళీ బేరిష్కి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు స్మాల్ క్యాప్ బేరిష్ మూమెంట్ ఉంది, మనం అందరూ చూస్తున్నాం. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. అది కూడా లాంగ్ రన్‌లో ఎవరైతే ఇన్వెస్టర్స్, షార్ట్ రన్‌లో కాదు. సో ఇప్పుడు 1-2 years వరకు ఇలాగే బేరిష్‌గా మన సిట్యుయేషన్ మన స్మాల్ క్యాప్‌లో మనం అందరం చూస్తాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే పంపింగ్ చేస్తారో ఇదే స్మాల్ క్యాప్‌లో, సో వాళ్ళు అలాగే హోల్డ్ చేసుకున్నట్లయితే ఎంత పర్సెంట్ అనేది నెక్స్ట్ 2 years తర్వాత వాళ్ళు చూడొచ్చు అని అంటారు? సో జనరల్గా దీన్ని ఒక ప్రాసెస్ ప్రకారం నేను చెప్తాను, మొత్తం స్టెప్ బై స్టెప్. అసలు ఏ విధంగా పంపింగ్ చేసుకోవాలి, ఎప్పుడు పంపింగ్ చేయాలి, ఎప్పుడు దాని నుంచి ప్రాఫిట్ కూడా బుక్ చేయాలి, ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎనీవే మ్యూచువల్ ఫండ్లో కాంపౌండింగ్ అనేది మంచి రిటర్న్ ఇస్తుంది. బట్ ఆ కాంపౌండ్ రిటర్న్ కూడా మీరు మ్యూచువల్ ఫండ్లో ఇంకా చాలా రకాల అసెట్ క్లాసెస్లో, మిడ్, స్మాల్, ఫ్లెక్సీలో కూడా ఉన్నా కూడా స్మాల్ మిడ్లో మీరు కాంబినేషన్లో తిప్పినా కూడా కాంపౌండింగ్ ఏం డిస్టర్బ్ కాదు. కాంపౌండింగ్ డిస్టర్బ్ అయ్యేది ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడే. సో జనరల్గా మనకు లాంగ్ టర్మ్ కోసం మనం ఎప్పుడైతే స్మాల్ క్యాప్స్ ఎంచుకుంటామో అప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్స్ సైడ్ కొంచెం అలైన్ చేసి పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ గోల్కి ఏదైనా అసైన్ చేసుకోవడం వల్ల మనం ఆ ట్రాక్ నుంచి బయటకు రాకుండా ఉంటాము. రెండవది, షార్ట్ టర్మ్లో స్పెక్యులేషన్ అనేది వస్తుంది మధ్యలో. స్పెక్యులేషన్కి మనం ఎప్పుడు కూడా లోపడద్దు. మూడవది ఏంటంటే మనకు లంసంలో కంటే ఎస్ఐపి రూపంలో స్మాల్ క్యాప్ అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఒకవేళ మీరు లంసంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇలాంటి టైంలో మినిమం 15-20% కరెక్షన్ తీసుకున్న టైంలో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. జనరల్గా అందరు ఇప్పుడు స్మాల్ క్యాప్ చూడట్లేదు, బికాజ్ కమోడిటీ వేవ్ అనేది విపరీతంగా ఉంది కాబట్టి. ఇప్పుడు స్మాల్ క్యాప్లో ఎవరైతే హోల్డ్ చేస్తారో మనీ, ఈ టైం నుంచి మళ్ళీ నెక్స్ట్ 1-1.5 year దాకా మీరు డంప్ చేసే మనీ అంతా కూడా అది అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. కానీ ఈ టైంలో మీరు వదిలేసి మళ్ళీ అదొక పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు అందులో ఎంటర్ అయ్యారనుకోండి,
అప్పుడు మీకు మీ పోర్ట్ఫోలియో స్మాల్ క్యాప్ పోర్ట్ఫోలియో అంత పెద్దగా రిటర్న్ అనేది ఇవ్వదు. అంటే ఇప్పుడు లంసం వేయాలంటారా స్మాల్లో? ఇలాంటి బియరిష్ టైంలో లంసం వేయాలి. అంటే అప్రాక్సిమేట్లీ ఒక కామన్ ఒక మధ్యతరగతి వ్యక్తి, మిడిల్ క్లాస్ వాళ్ళు లంసం అంటే ఎంతవరకు వేయచ్చు అని? మనకు యాక్చువల్లీ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో మనం కనుక 30% వరకు నెగటివిటీని తట్టుకోగలుగుతాం అనుకుంటే కనీసం మన పోర్ట్ఫోలియో అలొకేషన్ ఓవరాల్గా 20% అయినా ఉంచుకోవాలి. నాది ఒక 10 లక్షల పోర్ట్ఫోలియో, అందులో కనీసం 2 లక్షలైనా స్మాల్ క్యాప్లో ఉండాలి. ఇప్పుడు మన దగ్గర 2 లక్షలు లేదు అని అంటే ఇప్పుడు మన దగ్గర అమౌంట్ వచ్చింది, ఆ 2 lakhs అయ్యేంత వరకు మీరు డంప్ చేసుకోండి. యంగ్ ఇన్వెస్టర్స్ అంటే ఎర్లీ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం స్మాల్ క్యాప్ జోలికి మొదటి 1 year వెళ్ళకండి. అంటే వాళ్ళు తట్టుకునే శక్తి ఉంటే వెళ్ళొచ్చు. అది ఉండదు, చెప్తారు నేను రిస్క్ తీసుకుంటా అని చెప్తారు. నిజానికి ఇన్వెస్టర్ యొక్క సైకాలజీ 10 out of 7 ఇన్వెస్టర్స్ ఇన్ స్మాల్ క్యాప్ అవుట్ ఫ్రమ్ ద ఈక్విటీ ఫర్ లాంగ్ టర్మ్. కాబట్టి అలాంటి రిస్క్ ఉంటుంది మీకు. కాబట్టి మీరు 1 year వరకు ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, ఇండెక్స్ ఫండ్స్ వరకు మాత్రమే ఆగండి. ఆఫ్టర్ 1 year మీకు కొంచెం అర్థమవుతుంది మార్కెట్ అంటే ఏంటి అనేది. మనం చెప్పడం ఈజీ. 2 లక్షలు వేస్తే 30% డౌన్ అయితే 60,000 డౌన్ అవుతుంది, ఈజీ అనిపిస్తుంది. కానీ 60,000 నిజంగా డౌన్ అయిన రోజు ఆ ప్యానిక్నెస్ అనేది వేరేలా ఉంటుంది. సార్ ఇప్పుడు ఒక 20% మీరు చెప్పారు స్మాల్, ఒక 10 లక్షలు 2 లక్షలు స్మాల్లో వేయండి అన్నట్టు మీరు చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ స్మాల్ క్యాప్ అనేది నెక్స్ట్ 2 years తర్వాత ఎంతో కొంత ర్యాలీ కనిపిస్తుంది, 2 to 3 years వరకు. 100% అందులో వేస్తే ఎలా ఉండేది అంటే సిచ్యువేషన్? ఇప్పుడు డైవర్సిఫికేషన్ లేకుండా, కమోడిటీస్ అలా ఏం లేకుండా, మిడ్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్ కానీ ఇలా ఏం లేకుండా ఓన్లీ స్మాల్ క్యాప్లో పెడితే 100% మనీ మొత్తం సో సస్టైన్ అవ్వచ్చు అని అంటారా? 100% సస్టైన్ అవ్వచ్చు. స్మాల్ క్యాప్లో మీరు ఇక్కడ స్టాక్ కొనట్లేదు, యు ఆర్ బయింగ్ త్రూ ఏ ప్రొఫెషనల్. స్మాల్ క్యాప్లో ఫండ్ మేనేజర్ యొక్క కెపాసిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మీరు తీసుకునే స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క ఏఎంసీ వాళ్ళ ట్రాక్ రికార్డు, మీరు తీసుకునే ఫండ్ మేనేజర్ ఆయన ట్రాక్ రికార్డు, ఎప్పటి నుంచి ఉన్నాడు, ఏ స్టైల్లో ఉంది. మళ్ళీ ఇంకొకటి మీరు 100% వేస్తున్నప్పుడు కూడా స్టైల్ ఆఫ్ ఫండ్ మేనేజర్ చూసుకోవాలి. కొందరు వాలటాలిటీ లేకుండా క్వాలిటీలో స్లోగా మనకు వాల్యూ స్టైల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇంకొంతమంది గ్రోత్ స్టైల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. గ్రోత్ స్టైల్, వాల్యూ స్టైల్, లో వాలటాలిటీ ఇవన్నీ కూడా కలుపుకొని ఒక 2-3 ఫండ్స్ మీరు తీసుకున్నారని అంటే, ఇప్పుడు మీరు కొన్ని ఫండ్స్ చూడండి లైక్ ఎస్బీఐ ఇట్లాంటి ఫండ్స్ చాలా వాలటాలిటీ తక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ఫండ్ మేనేజర్ కన్సిస్టెన్సీ అందులో ఉన్నారు. అలాగే ఇంకొన్ని ఫండ్స్ ఉన్నాయి అవి ఎమర్జింగ్లో, ఇప్పుడు మిరాయి కానీ బంధన్ కానీ ఇట్లాంటివి మీరు చూసుకున్నట్టయితే ఆ ఫండ్ మేనేజర్ యొక్క స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు 100% స్మాల్ క్యాప్లో ఉన్నా కూడా ప్రాబ్లం అనేది ఉండదు. కాకపోతే ఆ పోర్ట్ఫోలియో వాలటాలిటీ అనేది అందరు తట్టుకోలేరు. ఎందుకంటే 20%కే తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. 100% అంటే డెఫినెట్గా వాళ్ళు ముందు వస్తారు, కానీ ఎంతకాలం ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్. స్మాల్ క్యాప్లో 6 to 7 years డెఫినెట్గా మనం స్టే చేయగలగాలి. 6 to 7 years చేయగలిగితే మీరు 100% పెట్టుకున్న ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకనంటే ఈరోజు స్మాల్ క్యాపే తర్వాత మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ అవుతుంది. ఆ లాజిక్ అనేది మన దగ్గర ఉంది అని అంటే, అండ్ త్రూ మీరు ప్రొఫెషనల్ వేలో వెళ్తున్నారు, యు ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ యువర్ ఓన్ స్టాక్స్, యువర్ ఓన్ మెథడాలజీ. కాబట్టి మీరు స్మాల్ క్యాప్లో పెడుతున్నప్పుడు ఇంకొక విషయం ఏంటి అర్థం చేసుకోవాలి అని అంటే, మరి డంప్ చేయడం ఓకే డౌన్ అయినప్పుడు, వేర్ ఐ విల్ గెట్ ప్రాఫిట్, నేను ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. మీ పోర్ట్ఫోలియో ఇచ్చిన రిటర్న్ బట్టి వాల్యుయేషన్స్ అనేటివి హైలో ఉన్నప్పుడు, 100% ఆఫ్ ద పోర్ట్ఫోలియో హైలో ఉంది, యూఆర్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ 3 years, ఆ టైంలో మీరు ఏం చేయాలి, మళ్ళీ స్మాల్ క్యాప్లో ఉంటే మళ్ళీ బేరెస్లోకి వెళ్ళినప్పుడు మీ వాల్యూ డౌన్ అయిపోతుంది. అప్పుడు ఒక 30-40% వరకు 100% కనుక ఉంటే రిటర్న్ కనుక 100% ఉంటే 30-40% వరకు ఏం చేయాలి, మీరు సేఫ్టీ దానిలోకి మార్చేసుకోవాలి. అంటే మీరు లిక్విడ్లోకి మార్చుకొని ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసినా ఓకే, లేదా మీరు సేఫెస్ట్ ఫ్లెక్సీ మల్టీలోకి మార్చుకున్నా కూడా ఓకే. అలా డిఫరెంట్ యాంగిల్స్ డిఫరెంట్ మీరు మార్చుకోవాల్సి వస్తుంది. ఇంకా ఫాల్ విషయంలోకి వెళ్తే ఎంత ఫాల్ అయితే అంత పంపింగ్ చేసుకోవాలి. 10 అయితే 20 అయితే 40 అయితే ఇలా ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి. కానీ ఆపర్చునిటీ లాగా మీరు తీసుకోవాలనుకుని మీ దగ్గర క్యాష్ మేనేజ్మెంట్ ఉండాలి. అందుకని మీరు ఎస్ఐపి చేస్తే, కొత్త ఇన్వెస్టర్స్ అయితే డెఫినెట్గా డెట్ ఫండ్ ఎస్ఐపి అండి, లిక్విడ్ ఫండ్ ఎస్ఐపి చేసుకోండి. లిక్విడ్ ఫండ్లో మీకు 2 రకాల విషయాలు ఉంటాయి, అద్భుతంగా పనిచేస్తుంది. ఒకటి మీకు ఎమర్జెన్సీ ఫండ్కి యూజ్ అవుతుంది. ఎంత మంచి అంటే 5 years 7 years గోల్ పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా మీ లైఫ్లో ఏదో ఒక టైంలో మనీ అనేది కొంచెం క్రిటికల్ అవుతుంది. ఆ క్రుషియల్ మూమెంట్లో మీరు ఈక్విటీలో ఎగ్జిట్ అయ్యారనుకోండి, అది ఆల్రెడీ లో వాల్యుయేషన్లో ఉంది మీరు తీసుకున్న స్మాల్ క్యాప్, ఇప్పుడు దాని నుంచి మీరు తీసేశారు, మీరు అనవసరంగా డబ్బు కోల్పోతారు. మీరు కనుక లిక్విడ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తే, మీరు 20,000 ఎస్ఐపి చేస్తే 5,000 లిక్విడ్ ఫండ్లో వేయండి, ప్రాబ్లం ఏముండదు. మీరు అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు, ఇందులో అంతకంటే ఎక్కువ రిటర్న్ వస్తుంది. ఆ 5,000 ఎస్ఐపిలో టెంపరీ ఏదైనా అవసరాలు వస్తాయి, విత్డ్రా చేసుకోండి. లైక్ మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం ఉండొచ్చు, ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ ఉండొచ్చు, అట్లాంటివి వచ్చినప్పుడు. అలాగే ఏం రాలేదు,
ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి 10%, 5% మార్కెట్ కరెక్షన్స్ వస్తాయి. 1000 పాయింట్స్ కంటే ఎక్కువ డౌన్ అయింది అని తెలిసిందా స్మాల్ క్యాప్ ఇండెక్స్, అప్పుడు డంప్ చేసేయండి అందులోకి. ఆ లిక్విడ్ ఫండ్ మూవ్ చేసేయండి. అప్పుడు మీ పోర్ట్ఫోలియో మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది. అలాగే ఇన్వెస్టర్ని బట్టి కూడా మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అయితే ఒక 5% వరకు మాత్రమే స్మాల్ క్యాప్ పెట్టుకోండి. అలాగే మోడరేట్ అయితే 15% వేసారు, అగ్రెసివ్ అయితే 20% వరకు. ఇంకా 20 కంటే ఎక్కువ నేనంటే మీరు కొంచెం ఎక్స్పర్ట్ అయి ఉండాలి, లేదా మీరు ఒక 4 to 5 ఇయర్స్ అసలు ఈక్విటీ మార్కెట్ చూసి ఉండాలి. దట్టు ఏదో పెట్టేసి మర్చిపోయినట్టు కాదు, కొంచెం అబ్జర్వ్ చేసి నాలెడ్జ్ ఒక 4-5 సెషన్స్ మీరు అటెండ్ అయ్యి ఉంటే ఈక్విటీకి సంబంధించినవి, అప్పుడు మీరు కొంచెం పోర్ట్ఫోలియో 30-40% వరకు పెట్టుకోండి. అంతకంటే అవసరం లేదు. ఎందుకంటే దేర్ ఈజ్ ఆపర్చునిటీ ఇన్ లార్జ్ క్యాప్ ఆల్సో, దేర్ ఈజ్ ఆపర్చునిటీ ఇన్ మిడ్ క్యాప్ ఆల్సో. వాటిని కూడా మీరు తీసుకోవాలి కాబట్టి. సో ఇక్కడ ఇంతే కాకుండా మీరు ఎగ్జిట్ అయ్యే ఫండ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుండదు. ఈ ఫండ్స్ కూడా మీరు మరి 1 వీక్కో 10 డేస్కో లేదా మీరు 1 మంత్ 2 మంత్స్కో ఇలా కాకుండా మినిమం 4 క్వార్టర్స్ మీరు అండర్ పర్ఫార్మెన్స్ కనుక ఉంటే మీ ఫండ్, అప్పుడు ఒకసారి రివ్యూ చేసుకోండి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫండ్ మేనేజర్ చేంజ్ వల్ల అయిందా, ఏఎంసీ వల్ల వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల అయిందా, లేదంటే ఫండ్ మేనేజర్ యొక్క కెపాసిటీ కానీ రిస్క్ కానీ దానివల్ల ఇది డౌన్ అవుతూ ఉంటుందా, ఇది చూసుకోండి. ఒకవేళ ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న ఫండ్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు కొంచెం స్టే చేయాలి. ఎందుకంటే ఏ ఫండ్ అయినా సరే, ఎంత మంచి ఫండ్ అయినా సరే వాళ్ళకు ఫేజ్ వస్తుంది, డౌన్ ఫేజ్. ఆ ఫేజ్లో మళ్ళీ పికప్ అవుతుంది. బట్ కంటిన్యూస్లీ డౌన్ ఫాల్ ఉన్నప్పుడు దాన్ని ఎగ్జిట్ చేయండి. రెండోది, గోల్ అనేది అచీవ్మెంట్ అయింది, అప్పుడు ఎగ్జిట్ చేయండి. దీని తర్వాత మీకు ఎగ్జిట్ చేయాలి అనుకుంటే మాత్రం ఒకవేళ ఫండ్ యొక్క స్ట్రాటజీ చేంజ్ అయింది, అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే మీరు దీనిలో యాక్టివ్ మేనేజ్మెంట్ ఉండాలి. స్మాల్ క్యాప్స్ అంటే ఏదో మనం పెట్టినాం మర్చిపోయినాం, లార్జ్ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ లాగా ఉండదు. దీన్ని యాక్టివ్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది. సెక్టర్ ఐడెంటిఫై కూడా చేయాలి. నెక్స్ట్ 2-3 ఇయర్స్ లోపల పెరిగే సెక్టర్స్ అనేటివి ఫండ్ మేనేజర్ ఎలా ఐడెంటిఫై చేస్తాడు, మనం కూడా ఫండ్స్ ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది స్మాల్ క్యాప్లో. దాని ప్రకారంగా మీరు పెట్టారంటే అప్పటిదాకా మీరు లార్జ్ ఫ్లెక్సీ క్యాప్ మీరు ఉన్నారు, ఇక నుంచి ఒకవేళ భూమి రాకపోతుంది మార్కెట్లో, అలాంటి టైంలో మళ్ళీ స్మాల్ క్యాప్లో మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయడము, లేదంటే లంసమ్ను మీరు ఇంక్రీజ్ చేసుకొని హోల్డ్ చేయడం మళ్ళీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ వరకు, అప్పుడు మంచి ప్రాఫిట్స్ అనేవి స్మాల్ క్యాప్లో వస్తాయి. అంటే ఈ విధంగా ఎమోషనల్ బయాస్నెస్ అనేది ఎక్కువగా లేకుండా, అలాగే మార్కెట్ క్రాష్లో మళ్ళీ డౌన్గా స్టాప్ చేయకుండా, ఎందుకంటే ఎస్ఐపి అయితే కంటిన్యూ నడుస్తూనే ఉండాలి. ఎస్ఐపి నడుస్తుంది, ఇది ఓన్లీ లంసమ్ స్ట్రాటజీ. మనం తీయడం పెట్టడం అనేది మనం డిప్లాయ్ చేయాలా లేదా ప్రాఫిట్ బుక్ చేయాలా, అలాగే ఐడెంటిఫై స్మాల్ క్యాప్, ఫండ్ మేనేజర్, ఏఎంసీ, ఇదంతా కూడా మన యాక్టివ్ మేనేజ్మెంట్ ఇది బయట చేయాలి తప్ప ఎస్ఐపిని మనం టచ్ చేసే ఛాన్సెస్ అయితే చేయొద్దు. వీలైతే ఆ ఫండ్ను చేంజ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ మీరు అందులో డెఫినెట్గా ఆ ఫండ్లో హోల్డ్ అయి ఉంటే కనుక ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.